అమ్మలార అక్కలార అన్నలార విన్నారా అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎందరుంటే ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో యువత భవిత మార్చేందుకు యువగలం నిధులవిగో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలనిచ్చే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నదాత అరెరెరెరె అన్నదాత మన అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా ఏడాదికి ప్రతి రైతుకి 20,000 ఇస్తాననే ఏడాదికి ప్రతి రైతుకు 20,000 ఇస్తానని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ముదిగుప్ప మండల పెద్దలకు వాల్మీకి సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. కొంచెం ఉత్సాహం పెట్టాలి, ఆటలు తొందరగానే ముగించేస్తాను. ఎక్కువసేపు మీ టైం అనేది తీసుకోను. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ రకంగా మనమందరం కలిసి ఈ రకంగా
మనం వాల్మీకి గురించి కానీ వాల్మీకి కులం గురించి మనం కులం గురించి కానీ ఏ రకంగా మనము వృద్ధిలోకి రావాలా, ఏ రకంగా మనమంతా కలిసి పోరాటం చేయాలా అనే ఒక చర్చను మనం ఈ రోజు ముదిగులో మొదలు పెట్టడం అనేది ఒక చరిత్ర. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇందాక బాలచంద్ర గారు చెప్పినట్టుగా ఇది మొట్టమొదటి అడుగు మాత్రమే. ముదిగులో మనము వాల్మీకులంతా కలిసి ఒక చర్చించుకొని ఒక విషయం మీద మనం ముందుకు వెళ్ళాలి, ఒక పోరాటంలో మనమంతా భాగం కావాలి అని ఒక ముక్తకంఠంతో ఒక మాట మీద కలిసి రావడం అనేది ఒక చరిత్రకు నాంది అనే విషయాన్ని కూడా మీకు అందరికీ మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇంతవరకు పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఏ రకంగా మనం పోరాటం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి, వాల్మీకి చరిత్ర గురించి కూడా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో నేను చిన్నప్పటి నుంచి విన్నవి నాకు అర్థమైన విధంలో నేను కూడా ఒకసారి మనమంతా మనకు చిన్న ఒక చర్చ అనేది మనం పెట్టుకుందాం. అసలు మన కులం అనేది ఏ రకంగా ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందుతూ వచ్చింది, బోయలకు వాల్మీకులు అంటూ ఎందుకు పేర్లు వచ్చాయి, ఆ వాల్మీకి మహర్షికి మనం దేవుడుగా ఈరోజు కొలుస్తున్న మనకు వాల్మీకి మహర్షి మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కుల దైవంగా పెట్టుకొని ముందుకు తీసుకుంటున్న వాల్మీకి మహర్షికి ఎందుకు ఇంత పేరు వచ్చిందనే విషయం గురించి కూడా మనం ఒక్కసారి మనం మాట్లాడుతుంది. ఇంతమంది పెద్ద మీటింగ్ ఇంతమంది మనకు తెలిసిన తర్వాత ఈరోజు వాల్మీకి మహర్షి రామాయణం లాంటి ఒక మహాకావ్యాన్ని రాసుకొని వచ్చాడు. ఆయన ఏ మహాకావ్యాలు రాస్తే మాత్రమేనా దేవుడు అయిపోయింది? ఎంతమంది రాసింటారు? చాలా మంది కవులు తెలుసు మనకి, చాలా మంది చాలా కథలు రాసింటారు, ఇతిహాసాలు రాసింటారు. కానీ వాళ్ళందరికీ దేవుడు అనే పేరు ఎక్కడ రాల. వాల్మీకి మహర్షి ఈ రోజు ఇట్లా ఫోటోలు పెట్టుకొని కథలు వేసుకొని మనం ముందుకు వెళ్తున్నామంటే కేవలం వాక్యమో ఒక కావ్యమో ఒక కథనో ఒక రాజు కథలో తీసుకొని వస్తే మాత్రమే వాల్మీకి మహర్షికి ఈరోజు ఇంత పేరు రాలేదు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచమంతట్లోకి నాగరికత అనేది ప్రపంచమంతా ఇంకా మాంసాన్నో తోడు బట్టల్లో వేసుకొని తిరిగేటప్పుడు కూడా మన భారతదేశంలో అప్పటికే నాగరికత అనేది చాలా ముందుకు వెళ్ళింది అన్నమాట. బ్రహ్మాండంగా అరవై పచ్చి మాంసం తింటే మనం కొడుకొని తిన్నాం, వాటి చర్మం కట్టుకొని తింటే మనం బట్టలు వేసుకునే పరిస్థితికి వచ్చినాం. అన్న తమ్ముడు చెల్లి అంటూ వరుసలు పెట్టుకుని మనం పిలుచుకొని మన జీవనాన్ని ముందుకు సాగించేంత పరిస్థితి, అంత నాగరికత అనేది మనలో వచ్చింది. ఈ ప్రపంచంలో వచ్చిన నాగరికతలోకి ఆ నాగరికతలో ముఖ్య భాగము ఈరోజు వాల్మీకి మహర్షి పోషించాడనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇది ఏ రకంగా తెలియజేశారు, ఏ రకంగా చెప్పారు అంటే ఈరోజు చాలా మంది కథలు చెప్పిన వాళ్ళు ఉంటారు. ఆ రోజు పుస్తకాలు, ఈరోజు సినిమాలు, అంతేనా? అంతే కదా. ఆ రోజు పుస్తకాలు కథలు, ఈరోజు సినిమాలు. కానీ వాల్మీకి మహర్షికి ఎందుకంత పేరు వచ్చిందనే విషయం ఎందుకంటే ఈరోజు వాల్మీకి మహర్షి ఒక అన్నా తమ్ముడు ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గురించి రామాయణంలో చెప్పడం జరిగింది. తండ్రి కొడుకు ఏ రకంగా ఉండాలనే విషయం గురించి రామాయణంలో చెప్పడం జరిగింది. అన్న చెల్లెలు ఏ రకంగా ఉండాలో అనే విషయం గురించి రామాయణంలో చెప్పడం జరిగింది. ఒక భార్య భర్త ఏ రకంగా ఉండాలనే విషయం గురించి చెప్పడం జరిగింది. ఒక శత్రువు ఇంకొక శత్రువుతో ఏ రకంగా ఉండాలి, ఒక మిత్రుడు ఇంకో మిత్రుడితో ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని కూడా ఈరోజు వాల్మీకి మహర్షి చాలా స్పష్టంగా మన జీవనం ఏ రకంగా జరుగుతుందో దాంట్లో భాగమయ్యేటట్టుగా ఆయన కథను బ్రహ్మాండంగా తీసుకొని వచ్చి ఒరే బతికితే ఈ రామాయణంలో బతికినట్టుగా బతకట్రా, ఆంజనేయుడు రాముడితో ఏ రకంగా ఉన్నాడు, సీతారాముడు ఏ రకంగా ఉన్నాడు, దశరథుడు రాముడు ఏ రకంగా ఉన్నాడు, కైకేయి రాముడు ఏ రకంగా ఉన్నాడు, లక్ష్మణుడు ఏ రకంగా ఉన్నాడు, ఆఖరికి రావణాసుడు రాముడు కూడా ఏ రకంగా ఒకరినొకరు చూసుకున్నారనే విషయాన్ని గుర్తు చేసుకొని జీవితంలో విమర్శించుకుంటే బ్రహ్మాండమైన జీవితాన్ని తీసుకెళ్లగలుగుతారు అనే విషయంగా చెప్పుకొని రాగలిగారు. కాబట్టి ఈరోజు వాల్మీకి ఒక మహాఋషి అయ్యాడు. ఈరోజు రామాయణం అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి అయిన ఒక మహాకావ్యంగా కూడా ఈరోజు మారిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యంగా వాల్మీకులు బోయలందరూ కూడా ఆ వాల్మీకి మహర్షిని మన కులానికి ఒక
ఒక వ్యక్తిగా మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాము, గుర్తింపుగా మనం పెట్టుకొని ముందుకు వెళ్తున్నామంటే మనమంతా గర్వపడాల్సిన రోజులు మనకు ఉన్నాయనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను. మరి దాంతో పాటు ఈరోజు వాల్మీకి మహర్షి అసలు పేరు వాల్మీకి మహర్షి కాదు. తెలుసా మీకు అసలు పేరు ఏంటండి? తెలుసా? ఎవరికైనా తెలుసా? రత్నాకరుడు. రత్నాకరుడు ఆయన పేరు. ఆయన అంటే ఒక చిన్న కథ చెప్తామని దాని గురించి మనం చెప్పుకోవాలి. మొత్తం గ్రామాల్లో అంటే కొన్ని ఏళ్ల కిందగా మొత్తం ఊర్లే కరువు వచ్చేసింది. కరువు వచ్చి విపరీతంగా కరువు వచ్చేసి చేతనైన వాళ్ళంతా పట్టణాలకి, ఎక్కడ నీళ్లుంటే అక్కడికి ఇట్లా రకరకాలుగా వెళ్ళిపోయే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఈ రత్నాకరుడు కూడా ఒక గ్రామంలో వాళ్ళ కుటుంబంతో పాటు ఉండేవాడు అన్నమాట. ఆ వ్యక్తి ఈ కరువు వచ్చేసింది, ఉన్నత పరిస్థితుల్లో లేదు, డబ్బులు ఉంటే మనం దూరపాలకు వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనం ఇక్కడే ఎక్కడో దగ్గర మనము ఏదో రకంగా మన కుటుంబాన్ని పూజించుకోవాలా అనే ఒక ఆలోచన చేసి ఆయన అందరూ దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే కుటుంబాన్ని అంతా, తండ్రిని, తల్లిని, పిల్లల్ని, భార్యని అందరినీ పిలుచుకొని అడవిలోకి వెళ్ళిపోయినాడు. అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉన్న ఆకులు, అలువలు, పండ్లు, దాంతో పాటు చిన్న చిన్న కుందేళ్లు, జింకలు, ఏమన్నా దుప్పులు, లేకపోతే పులులో, సింహాలు, చిలకలు ఏదో ఒకటి కొట్టుకుంటా ఈరోజు ఉన్న కుటుంబాన్ని కూడా పోషించుకుంటాం. బాధ్యత కదా, పెళ్లి చేసిన ఎవరికైనా మనందరికి బాధ్యతలు ఉంటాయి. మనందరి బాధ్యతల్లో మనకి ఏముంటుంది? ముఖ్యమైన బాధ్యత కుటుంబాన్ని పోషించుకుంటూ ముందు తీసుకెళ్ళాం. అంతేనా? అంతే కదా? కాదా? అంతే కదా. ముఖ్య బాధ్యత ఏదుంటుంది? ఒక కుటుంబాన్ని, సంసారాన్ని ముందు నడిపించినప్పుడు కుటుంబ పెద్దగా మన కుటుంబాన్ని ముందు నడిపించడం, వాళ్ళ బతికించి వాళ్ళ ముందు తీసుకోవడం, వాళ్ళ ప్రయోజనం చేయడం అనేది మనందరికీ ఒక బాధ్యత అనేది ఉంటుంది. అటువంటి బాధ్యతలో భాగంగా ఆయన కూడా ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకెళ్ళడానికి అడవిలోకి వెళ్ళిపోయి ఆ రోజున్న పరిస్థితుల్లో వేట చేసుకుంటూ వాళ్ళందరికీ బాగా పోషించే పరిస్థితి ఉంటుంది అనమాట. ఆ రోజు ఇదే రకంగా ఒకరోజు ఒక జింక పోతా అంటే జింకను కొట్టినాడు. జింకను కొడితేనే అటువైపు ఒక ఋషి పోతా అన్నాడు. ఋషి పోతా ఏం చేసినాడంటే, అరే నువ్వు ప్రాణం తీసేసినావు కదయ్యా అని. ప్రాణం తీసేసినావు కదా అంటే, ఏది ప్రాణం తీసేది స్వామి? నేను ప్రాణం తీయకపోతే ఈరోజు నా ఇంట్లో నా పిల్లలు కడుపు మారి చావాల్సిన పరిస్థితి ఉంటుంది, నా భార్య ఇవ్వాల్సి వస్తుంది, ముసలి వాడు మా నాన్న పూర్తి స్థాయిలో వేయకపోవాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి నాకు తప్పని పరిస్థితుల్లో పోతున్నాను అన్నాడు. మళ్ళీ పోతున్నాడంటే, కాదయ్యా ఏదో పండ్లో కాయలు తినొచ్చు కదా, ఇది ఇంకోటల్లా. సో అది అడవిలో ఉన్నాము, మేము బలంగా ఉండాలా, బలంగా ఉండకపోతే కూరకులు కానీ చాలా ఉంటాయి, దారిలో దొంగలు వస్తా అంటారు, వీళ్ళందరినీ తట్టుకోవాలంటే మేము బలంగా ఉండాలి కదా. సో దానికోసం నేను దుబ్బిని కొట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అని చెప్పినాడు. చెప్పుకుంటూ పోతే, కాదయ్య కానీ ఎన్నిదాన్ని అనిపించావు, నువ్వేమి కొట్టేదాంట్లో నీ భాగం పెట్టుకుంటావో, ఎంత పాపాన్ని నువ్వు మోసుకుంటావో నీకు అర్థమైతుందా లేదా, నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా ఆ మహర్షి వాళ్ళకి మన రత్నాకరుడు చెప్పడం జరిగింది. అప్పుడు రత్నాకరుడు దీని గురించి ఒక ఆలోచన వచ్చింది. అరే వాస్తవమే కదా, ఇన్ని చిలకలు చంపుతానా, ఇన్ని దుబ్బులు చంపుతానా, ఇన్ని జంతువులు ఇచ్చేస్తాను, అరే నాకెంత పాపం పడు, నాకెంత పాపం వచ్చిందో, పాపం పడగలుగుతున్నా నేను, నాకెంత పాపం నా మీద పడిందో అనే ఆలోచనతో చాలా ఆలోచన చేసుకుంటా వాటి నుంచి ఇంటికి పోయినాడు అనమాట. ఇంటికి పోయి చాలా ఆలోచన చేస్తా అంటే భార్య వచ్చి అడిగింది, ఏం అంత ఆలోచన పెట్టుకున్నావు, ఎందుకు అంత టెన్షన్ పడతాను అని చెప్పి భార్య వచ్చి అడిగింది అనమాట. నాకు వస్తాను, ఎందుకు అంత టెన్షన్ పడతాను అనమాట. అప్పుడు ఆయన ఆలోచన చేస్తూ నాకు ఇట్లా వచ్చిన విన్నాడు, ఈ రకంగా మాట్లాడినాడు. ఆ రోజు నుంచి నాలో ఒక ఆలోచన అనేది నన్ను తొలిచేస్తుంది. ఆలోచనలో భాగంగా నేను ఒక మాట అడుగుదాం అనుకున్నాను. ఈరోజు నేను కొట్టుకొచ్చే చిలకలో కావచ్చు, లేకుంటే జింకలో కావచ్చు, లేకుంటే పట్టుకొచ్చే కాయల్లో కావచ్చు, ఒక యాపిల్కాయ, అరటికాయ తీసుకుని వస్తే, ఒక గెల తీసుకొని వస్తే చెరుకు బాగులో అరటికాయ తీసుకుంటారా, ఒక యాపిల్కాయ తీసుకొస్తే ముక్కలు చేసుకుని 4 తింటాను, ఒక జింకను కొట్టుకొస్తే మాంసం అంతా ఉండేవాళ్ళు 5 మంది మనం తింటాను ఇంట్లో. మరి ఇవన్నీ మనం నాతో పాటు నేను కొట్టుకొచ్చినవన్నీ మీరు భాగాలు పెట్టుకుంటున్నారు, నా పాపంలో కూడా మీరు భాగాలు పెట్టుకుంటారు, ఇవన్నీ చేస్తున్నారు, నాకు పాపం వచ్చింది కదా అని చెప్పడం. అప్పుడు వాడు చెప్పడం ఏంటంటే, నువ్వు కొట్టుకొచ్చిన దాంట్లో భాగం తీసుకుంటావు కానీ నీ పాపాల్లో మేము భాగం తీసుకోము, ఎందుకంటే నువ్వు మమ్మల్ని పోషించడం అనేది నీ బాధ్యత, దాని బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావు కాబట్టి దాన్ని మాత్రమే మేము భాగం తీసుకుంటాం, పాపం మాత్రము నీకే ఉంటుంది, బాధ్యతతో పాటు పాపం కూడా మోయాల్సిన బాధ్యత నీదే అని చెప్పి
భార్య చెప్తే ఒకసారి అబ్బా ఇదేంద్రా పరిస్థితి అనుకున్నాడు. అరే నాకు తెచ్చిన మాంసంలో నాకు బాధపడుతుంది, నేను తెచ్చిన కాయల్లో బాధపడుతుంది నా కుటుంబంలో, మరి నా పాపంలో నా కుటుంబానికి ఎందుకు భాగం రాదు అని చెప్పి ఒక విరక్తి వచ్చేసి అక్కడి నుంచి నేను ఈ పాపాలన్నీ కడిగేసుకోవాలి అనే ఒక ఆలోచనతో వెళ్ళి ఓ దగ్గర కూర్చొని ఆయన పూర్తి స్థాయిలో ఈ దగ్గర కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు ఒక మనిషి మళ్ళా ఎదురైనాడు అన్నమాట. స్వామి ఎట్లా నాకు ఈ పాపాలు పోగొట్టుకునేది అంటే, నువ్వు ఈరోజు జపం చేయాలా అని చెప్పిన. ఎన్ని రోజులు స్వామి అని, నీకు మోక్షం వచ్చేంత వరకు చేయాలా అంటే, ఏం చేయమంటారు స్వామి? మరా మరా అనే మాటను మరీ మరీ చెప్పుకుంటూ నువ్వు దీక్షలోకి దిగు అన్నాడు. ఆ మరా 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 అనుకునేది కూడా రాను రాను రామ 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 అని మారిపోయే పరిస్థితికి వచ్చేసి ఆ వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చి అది చెప్పాలి నేను కష్టపడు వచ్చేసి ఆయన తపస్సులో ఇదైపోయినాడు అనమాట. ఇదైపోయినప్పుడు తన చుట్టూ చీమలు పుట్టలు కట్టేసినాయి. అంటే మనిషి కూడా తరపడకూడనంత పుట్టలు. అంటే ఆ రామరామ అనే దాంట్లో ఆయన ఎప్పుడైతే తపస్సులోకి వెళ్ళిపోయినాడో మనిషి చుట్టూ పుట్ట తయారైందనేది కూడా ఆలోచన లేనంత ఇదిగా ఆయన పూర్తి స్థాయిలో ఆ తపస్సులో నిమగ్నం అయిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తాం. దీంట్లో ఈ కథంతా నేను మాట చెప్తాను చివరిగా ఆయనకి రావాలి. ఎందుకంటే నేను వాటి చరిత్ర చెప్పట్ల రెండో చాలా మంది తెలిసింటుంది. ఈరోజు వాల్మీకి రత్నాకరుడికి వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాల్మీకం నుంచి అవతరించినాడు కాబట్టి ఆయనకి వాల్మీకి అనే పేరు వచ్చింది. వాల్మీకం అంటే ఏదో తెలుసా? పుట్ట. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాల్మీకి అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో వేల చీమలు కలిసి ఒక కుటుంబం లాగా ఒకే మాట మీదకి వచ్చి ఆ బ్రహ్మాండమైన పుట్ట తయారీలోకి ప్రతి ఒక్కరు చేస్తారు. అంటే ఈరోజు మనం చూసే ఈ ఏ ఊళ్ళో ఏ సిటీలో కూడా తరంగా అన్నమాట వాస్తవంగా పుట్ట చూసినామంటే అంత ఇదిగా ప్రతి ఒక్కటి కలిసి పోరాటం చేసి ఆ పుట్టను నిర్మించుకుంటారు. అది అంటే చీమలు పెట్టిన పుట్టలు పాములు ఎదురైనట్టు అటువంటి పాములు పుట్టల్లోకి వచ్చి దానికి స్థావరాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటికొకటి ఏకమై పాములు కూడా చించి చెందాలి అంత బలం చీమల్లో ఉంటుంది. మనం ఈరోజు మనం చీమల అంశాలు మన పేరులో ఉంది ఆ పుట్ట, మన పేరులో ఆ పుట్ట ఉంది. ఆ చీమల్లో ఉన్న ఒక సమైక్య భావం అనేది కూడా మన కులము మనకు ఆ పేరునిచ్చింది. ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చాలా మంది మాట్లాడుతూ మనలో సమైక్యంగా మనం లేకపోవడం వల్ల మనం ఈరోజు ముందుకు పోలేకపోతున్నాం, మనకున్న ఇబ్బందుల మీద మనం పోరాటం చేయలేకపోతున్నాం అనే విషయం కూడా మన పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఎవరు మన ఇన్స్పిరేషన్ అవసరం లే, ఎవరో వచ్చి మనకి హీరోలు అవుతారు. మనలో మన కులమే మనకు ఆ బ్రహ్మాండమైన పేరు ఇచ్చింది, ఆ శక్తిని ఇచ్చింది. కాబట్టి దయచేసి పదంలో గుర్తుపెట్టుకోనండి, ఈ రోజు మన కులం మనకి ఇచ్చిన పేరు నిలబెట్టుకునే పరిస్థితికి మనం అంతా వెళ్ళాలి అనే విషయంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి దాంతో పాటు ఈరోజు మన చరిత్రలోనే కాదు, రేపు పొద్దున ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ మండలంలో మనం చేసే పోరాటంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇదే రామాయణం చూసుకుందాం మరొకసారి, ఇదే వాల్మీకి చెప్పిన మాట తీసుకుందాం. ఆ రోజు రాముడు జెండా కట్టి గుర్రానికి బయటకు పోయి అశ్వమేధయాగం ఆ గుర్రం యాగిపోతే అదంతా నాదే అని చెప్పి ఒక పెద్ద యాగం చేపట్టడానికి అశ్వమేధ యాగం. ఈ రోజు నేను చేసే అశ్వమేధ యాగంలో ఈ రాముడు చేసే అశ్వమేధ యాగంలో మీరంతా జెండాలు ఆ గుర్రానికి కట్టిన జెండా ఏ రకంగా పంపించారో ఆ రకంగా జెండాలే మీరంతా ప్రతి దగ్గరికి వెళ్ళి శ్రీరామ్ నాడున ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని మీలో ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి వాల్మీకిని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఒక నమ్మకంతో మీ మీద పెట్టిన బాధ్యతను మీరంతా కూడా నెరవేర్స్తారని మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి నేను బయటకు వచ్చాను. మా తాత కావచ్చు, మా చిన్నాన్న కావచ్చు, మా నాన్న కావచ్చు, వాళ్ళ పైన కష్టంలో వాల్మీకి ఒక ముఖ్య పాత్ర పోషించారనే విషయాన్ని మరొకసారి శ్రీరాములు గారిని చంపినప్పుడు రామాంజనేయులు చంపుతారు నిన్ను అంటే కూడా ఏదేమైతే చదివితే మనతో పాటే చదువుతానని చెప్పని ఆ రోజు వాల్మీకి కులానికి సంబంధించిన మన బోయ రామాంజనేయులు గారు కూడా కాళ్ళకు తెగించి శ్రీరాములు గారు పెట్టి వెళ్ళారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మా కుటుంబ చరిత్రలో మీకు ఎంత ముఖ్యమైన స్థానం ఉంది అనేది. ఇది చరిత్ర. ఈ రోజు
ఈ రోజు ఈ నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి మొదలు పెడుతున్న చరిత్రలో కూడా వాల్మీకులు ఒక ముఖ్య భాగం కావాలి అనే విషయాన్ని కోరుతున్నాను. ఈరోజు ఏ విషయానికైనా ఈరోజు మీకు ఒకటే విషయం నేను ఒకటే మాట దగ్గర చెప్పుకోగలుగుతున్నా. గత రాజకీయాలు ఎంతో మంది రాజకీయాలు చేస్తారు. ఎన్నో రాజకీయాల్లో పావులుగా ఉపయోగపడుతూ ముందుకెళ్ళింది వాల్మీకులు. ఎన్నో ఇబ్బందుల్లోనూ ఎన్నో ఫ్యాక్షన్లలోనూ ఎన్నో రాజకీయాల్లోనూ ఒక రాజకీయ పావులాగా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతూ ముందుకెళ్లారు. కానీ ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నా, ఒక రాజకీయ గుర్తింపు ఈ మండలంలో మీరు తీసుకొని వచ్చి మీ అందరి మాట చెల్లుబాటు అయ్యేటట్టుగా మీకందరికీ ముందుకు తీసుకొస్తారనే వాల్మీకులందరూ కూడా నేను మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఉన్నవారంతా కూడా మన రాజ్యం రాబోతోంది, తెలుగుదేశం రాజ్యం రాబోతోంది. తెలుగుదేశం జెండాని ఈ నియోజకవర్గంలో ఎగరేయడానికి మీ అందరి సహకారం నాకు కూడా ఉంటుందనే విషయంగా మీకు అందరికీ నేను తెలియజేస్తూ, మరి దాంతో పాటు ఇంతవరకు మనకు ఎస్టీ జాబితాలోకి మనకు వాల్మీకులు చేరాలి అనే దాని మీద గత చాలా రోజుల నుంచి పోరాటం జరుగుతూ వస్తుంది. దాన్ని కూడా నేను చాలా దగ్గరగా నేను చూస్తూ వస్తున్నా. ఎందుకంటే ఇక్కడికంటే మన రాష్ట్రానికి పోయేసరికేనే బీసీలు అంటే 2 కులాలు కురువాలు పోయారు. మనకు చాలా కులాలు ఉన్నాయి, కానీ ఆ నిబంధనకి 2 కులాలు ఉన్నాయి. అంటే కురువా పోయారు ఈ రకంగా ఉంటాయి. అక్కడ జరుగుతున్న సమస్యలన్నింటినీ కూడా చాలా దగ్గరగా నేను కూడా గమనించడం జరిగింది. గమనించి ఎస్టీ జాబితాలో చేయడంలో కూడా మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా మంది అనుకుంటూ అంటారు, ఈరోజు నాతో చాలా మంది మాట్లాడి చెప్తారు, అరే ఎస్టీలు మేమంతా ఉన్నాం కదా, ఈరోజు కొత్తగా వీళ్ళని తీసుకొని వస్తే మాకు కూడా ఇబ్బంది కదా అని చెప్పి చాలా మంది నాతో కూడా చర్చ మాట్లాడడం జరిగింది. అది మన మనలో కూడా అందరూ పోరాటం చేస్తాం, కొత్త కూడా చర్చలో భాగం అవుతారా ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాల్మీకులు అనే వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా ఎస్టీలుగా ఉంటే ఒక మైదాన ప్రాంతాలు మన రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా బీసీలు ఉన్నారు. వాల్మీకులు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఈరోజు ఒడిస్సా, పంజాబ్ ఇంకా రకరకాల ప్రాంతాలు, జార్ఖండ్ లాంటి ఎన్నో వేరే రాష్ట్రాల్లో కూడా ఈరోజు వాల్మీకులు చాలా చోట్ల ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క చోట ఎస్టీల కిందనే వారు కూడా పరిగణించబడతారు అన్నమాట. కేవలం రాయలసీమ ప్రాంతంలో మాత్రమే ఈరోజు బీసీలుగా వాళ్ళు చలమనే ఈరోజు ఉండే పరిస్థితి పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా రాష్ట్ర దేశమంతా ఎస్టీలుగా ఉంటే ఒక రాయలసీమలో మాత్రమే బీసీలుగా ఉన్నారంటే మరి మార్చాలా ఉంటాయి న్యాయమా అన్యాయం అనే మాట ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం ఏదో ఇక్కడ మనం ఎస్టీలు కావాలని మనం పోరాటం చేస్తున్నాం, కానీ అసలు విషయం ఏంటంటే దేశమంతా ఎస్టీలుగా ఉన్నాం, ఒక రాయలసీమ ప్రాంతంలో మాత్రమే బీసీలుగా ఉండే పరిస్థితి మన వాల్మీకులకు అభివృద్ధికి వచ్చింది. దాన్ని మార్చడానికి ఆ ప్రయత్నం అనేది చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా అందులో భాగంగా గతంలోనూ వాల్మీకులు ఎస్టీగా చేర్చడానికి మా ప్రయత్నం అనేది, మా పోరాటం అనేది మీతో పాటు మేము కలిసి నడిచాము. రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం, ఈ ప్రధాన ప్రాంతంలో ఉన్న బోయలందరినీ కూడా ఎస్టీలో చేర్చడానికి మా వంతు సహకారం ఏదైతే ఉందో 100కి 100 మీతో పాటు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని కూడా కాబట్టి దయచేసి మీరందరూ మనం ఎన్ని సాధించుకోవాలంటే రేపు తెలుగుదేశాన్ని మనం సాధించుకుంటేనే, తెలుగుదేశం జెండాని మనం ఎగరేయగలిగితేనే మనం ఇది సాధించుకోగలుగుతాం. ఈరోజు ప్రతి వాల్మీకిని, ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిని, ప్రతి బీసీ సభ్యులు మీరు సోదరులు కూడా నేను ఒకటే ఒక మాట అడుగుతున్నాను, మీరందరూ ఈరోజు ఒక సైనికుల్లా కాదు, ఒక సైన్యంలాగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక సైనికుల్లా కాదు, ఒక సైన్యంలాగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వెళ్ళాలి, ఎవరెవరి గ్రామాల్లో వాళ్ళు పోరాటం చేయాలి, చేసుకొని మనం ఏదైనా సరే మనము ఏదైనా అభివృద్ధిని, మన పార్టీని అభివృద్ధి చేసుకునే పరిస్థితులు తీసుకొని రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మరి దాంతో పాటు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది గ్రామాల్లోకి వస్తా పై సీఎం దగ్గర కామన్ మాట మాట్లాడుతూ వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే సామాజిక న్యాయం అనే మాట. అంతేనా? విన్నారా అందరూ? సామాజిక న్యాయం అనే మాట మీరు అందరూ విన్నారా లేదా? అందరూ విన్నారు. సామాజిక న్యాయం అని చెప్పుకుంటూ మేమందరికీ ఇలాగా అందరూ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లు పెట్టాం, ప్రతి ఒక్కరికి అది చేసినాం ఇది చేసినామని చెప్పినారు. కానీ ఈరోజు ఒక విషయం బాగుంటూ పెట్టుకోవాలి, ఈ కార్పొరేషన్లు పెట్టి కేవలం పలానా కార్పొరేషన్ చైర్మన్ పలానా కులం కార్పొరేషన్ మీద ఓట్లు ఇచ్చినారు, కానీ ఆఖరి కుర్చీలు కూడా ఏదైనా పరిస్థితి దుస్థితికి ఈ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దిగజారిందనే విషయాన్ని మనమంతా పెట్టుకోవాలి. దీని ద్వారా ఏదో మేము మేలు చేశామనుకుంటున్నారు, కానీ సరిగ్గా ఆలోచన చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలన్నీ కూడా అపహాసం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమాలంటే
ఒక్కసారి మనం అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు సామాజిక న్యాయము పైన ఆ రకంగా ఉంటే మన నియోజకవర్గంలో ఇంకో రకంగా ఉంది సామాజిక న్యాయం. ఈడేమన్నా ఎవరి ఓటుతో గెలిచినాడు, బీసీల ఓట్లతో గెలిచినాడు, 20 ఎవరి ఓట్లతో గెలిచినాడు, ఎవరోట్లతో, బీసీల ఓట్లతో, ఎస్సీల ఓట్లతో, మైనార్టీల ఓట్లతో, వీళ్ళందరి ఓట్లతో ఈరోజు గెలిచి మరి సామాజిక న్యాయం ఎవరు చేస్తారు అంటే ఈ మండలానికి వస్తే ఇసుక అమ్ముకునేవాడిని చేస్తాను సామాజిక న్యాయం. ఈ మండలంలో ఇసుక అమ్ముకునేవాడిని సామాజిక న్యాయం చేస్తున్నారు. అట్లా పక్క మండలం లేకపోతే డ్యామ్ డబ్బులు కొట్టేసే వరకు ఒకరికి సామాజిక న్యాయం చేస్తున్నారు. అంతేనా? మళ్ళా పక్క మండలానికి వస్తే వాడు కూడా పందులు, జింకలు, కుందెలు వారి సామాజిక న్యాయం చేస్తున్నారు. మళ్ళా పక్క మండలం లేకపోతే గుడికాలు, దొంగ బియ్యం అమ్మేవారికి ఆరు సామాజిక న్యాయం చేస్తున్నారు. ఇవన్నీ ఒకటైతే పౌరులు లేకపోతే వంట చేసేవాడికి ఆవిడ గుడికొచ్చేటటువంటి వంట చేయాలి కదా, 10 మంది మాకు ఇష్టం తెలుసుకొచ్చిన వంట చేయాలి కదా, ఆ వంట చేసేవాడికి పదవులు ఇచ్చి మళ్ళీ సామాజిక న్యాయం ఈ రోజు ఈ నియోజకవర్గంలో చేసే పరిస్థితి ఏర్పడతారు. ఈ రోజు ప్రతి పార్టీ కోసమో లేకుంటే ఆయన కోసమో కష్టపడిన వాళ్ళు, ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళకి కాదు. ఈరోజు తన చుట్టూ పని చేసుకుంటూ తనకు తొట్టున్నా వ్యవహరిస్తూ ఒక గుండాలో రౌడీలాగా గ్రామాల్లో పిచ్చరవిడిగా తిరుగుతున్న అటువంటి పరిమాణాల వాళ్ళకు సామాజిక న్యాయం చేస్తున్నారు. కానీ ఎక్కడైనా సామాన్య ప్రజలకు ఎక్కడైనా సామాజిక న్యాయం జరుగుతుందా ఈ నియోజకవర్గంలో అనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను ప్రశ్నిస్తున్నా. ఇదే విషయంగా మీరు గ్రామాల్లోకి వెళ్ళాలి. ప్రతి గ్రామంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికి జరుగుతాని సామాజిక న్యాయం ఈ నియోజకవర్గంలో అనే ప్రశ్న ప్రతి ఇంటికి, ప్రతి చోటికి చేయకట్టుగా మీరు తీసుకెళ్లాలని మీరు ప్రతి ఒక్కరి పేరు పేరున నేను కోరడం జరుగుతుంది. కాబట్టి రాబోతున్న యుద్ధం, ఆ యుద్ధానికి ప్రతి ఒక్కరు సన్నిధంగా ముందుకు అడిగేయాలని ప్రతి ఒక్క బీసీ సోదరుని కూడా ఈరోజు నేను పిలుపునిస్తూ ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఉన్న తక్కువ సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్లి పోరాటాన్ని మరింత బలంగా గ్రామాల వరకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున నేను కోరుతున్నాను. మరి దాంతో పాటు చాలా మంది చాలా క్వశ్చన్ మార్కులు వేసుకుంటా నియోజకవర్గంలో తిరుగుతుంటారు. ఏది ఏమైనా 2024లో ఈ నియోజకవర్గంలో కంటెస్ట్ చేయబోతుంది బండారా శ్రీరామ్. చాలా గ్రామాల్లో సమస్యలకి ఒకటిగా తీసుకుంటూ ముందుకెళ్లే కార్య తీసుకుంటూ కూడా బండారా శ్రీరామ్ అనే విషయాన్ని మీరు చాలా ప్రత్యేకమైన సమస్యలు రావడం జరిగింది. చాలా ప్రత్యేకమైన పరిస్థితులు బట్టి నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు ఇక్కడ పోటీ చేద్దామనే రాలేని వాసు ఉండే చెప్తాను. ఏం దాచిపెట్టుకునేది ఏముంది, ఇన్ని రోజులు దాటి వచ్చినాం. మీ మధ్య నా వద్ద ఆపరేకాలంటే ఉండకూడదు. పోటీ చేద్దామనే ఆలోచనతో నేను మీకు రాలేదు. ఏదో పార్టీ చెప్తాను, మరి పని చేసుకోవడం కూడా వాళ్ళు చాలా చెప్తారు. మన పేరేమో మనం పని చేసుకోవడం కూడా అయిపోతేనే ఏదో రాష్ట్రానికి వెళ్ళిపోదామనే పరిస్థితిని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు, బాధలు, ప్రజలు పడుతున్న బాధలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు పడుతున్న బాధలు, దాంతో పాటు వైఎస్ఆర్లు పడుతున్న బాధలు కూడా వైఎస్ఆర్లు సామాన్యులు పడుతున్న బాధలని ఊరులో చూసిన తర్వాత నా అవసరం అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉంది, గట్టిగా నిలబడాలి, పోరాటం చేయాలని ఒక దృఢ సంకల్పం తీసుకుని నా నియోజకవర్గం లేకపోతే రావాలి. నా నియోజకవర్గం ఉంది, మా అమ్మ ఇంకొక 10 సార్లు నిలబడాలనే కోరిక మా అమ్మకి ఏం లేదు. ఇంకా అది కూడా చెప్తాను. ఎప్పుడైనా సరే మమ్మల్ని నమ్మిన ప్రజల్ని సరైన పద్ధతుల్లో ఏదో కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే మా తాత, మా చిన్నాయనకి, మా చిన్నాయన మా నాయనకి, మా నాయన మా అమ్మకి, మా అమ్మ నాకు కూడా నేర్పించింది. కాబట్టి ఎక్కడైనా ప్రజల సమస్యలు గ్రామాల బాగుగా ఉండాలి, సమస్య లేకుండా ముందుకు వెళ్ళాలి. మనల్ని నమ్ముకున్నాడు కారణం వేసుకొని ఊరిలో తిరిగే పరిస్థితి తీసుకురావాలి అనే కార్యంతోనే నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ గట్టిగా పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా కమిట్ అయిపోయినా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు చూసిన ఇదే నేను 100 రూపాయలు వస్తే నేను పంటలు చేసుకుని ఏర్లాగని నేను చెప్పను. చాతలైనందుకు పోరాటం చేసిన చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నాతో పాటు చాలా ఫస్ట్ నుంచి కూడా నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ రోజు ఎన్ని సమస్యలు వచ్చినా తీసుకొచ్చిన అంత పెట్టలా.
నీ ఆత్మీయం మీద మనం ఏదో పట్టుకున్నామన్నా ఇది జరిగింది, నువ్వేం భయపడవద్దు, బాధపడవద్దు, మేము తట్టుకుంటాం, ఇంకెన్ని రోజులు తట్టుకుంటామన్నా, ఇంకెన్ని రోజులు ఇబ్బంది పెడతారన్నా. అక్క వాడు ఇన్ని రోజులు ఎగిరినా ఒక టైం వచ్చినాక ఒక్కసారి నేను చూపిలేనా అనే ఒక ఆశ, కోరిక, ధైర్యంతో చాలా మంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే స్ఫూర్తితోనే మీరు ముందుకు రావడం జరిగింది. ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలా, నా మీద గురువు లేడానికి రాలేదు. ఎక్కడ ఏదైనా సరే నువ్వు ముందుకు నడుముతో పాటు మేము ఉంటామని ఒక ధైర్యం చెప్తూ నన్ను కూడా ముందుకు నడిపించారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నా పాత నియోజకవర్గాన్ని, నాకు అక్కడ నా కోసం ప్రాణాలు పెట్టే వ్యక్తులు కూడా మర్చిపోయేటట్టుగా మీరు అంత ప్రేమ ఉన్నారు. మర్చిపోయినారంటే మంచిగా ఫీల్ అవుతారు. మర్చిపోయేది ఏం లేదు. రాష్ట్రాలు ధర్మాలు అనేది మనకి నాకు రెండు కళ్ళు లాంటివి. ఖచ్చితంగా రెండు కళ్ళని కాపాడుకుంటాను, కాపాడుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడైనా సరే ఆ నియోజకవర్గం కానీ ఈ నియోజకవర్గం కానీ ఆడ ఎమ్మెల్యేలు మనమే, ఈడ ఎమ్మెల్యేలు మనమే. ఎంత బలంగా రేపు బయటికి రాబోతున్నారనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం సాధించుకోవాలంటే గట్టిగా మనం పనిచేయాలి. ఎక్కడ డీలా పడవద్దండి. డీలా పడే టైం కాలేదు మనకి, డీలా పడే టైమే కదా. టైం అంటే ఏంటండి, ఇప్పుడు ఏదన్నా 1-2 సార్లు ఎదుర్కొంటూ ముందుకు పోవాలా, అట్లాంటి టైం ఇది. ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోనండి. మనకు మనం ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలా, అట్లాంటి సమయం ఇది. బాగా గుర్తు పెట్టుకోనండి. ఈరోజు ఒక విషయం చిన్నగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బాగా చెప్తాను. ఆంజనేయుడికి ఆంజనేయుడు గురువు తెలియదు ఎంత బలం ఉంటుందని. నీకు ఎంత బలం ఉందంటే ఆంజనేయ స్వామి నాకేం బలం ఉందో కూర్చుంటారంటాను. అట్లాంటి పరిస్థితి నుంచి ఆంజనేయానికి చాలా బలం ఉంది. నీ పేరు కొండలు ఎట్టి వాడేదో సముద్రాలు ఎదురేస్తామంటేనే పక్కన అమాంతముగా 3 అడుగులు పైకి వెళ్ళి పక్కన ఎగిరి సముద్రం తెలుస్తారంట. ఈరోజు ఇప్పుడున్న కార్యకర్తలందరూ పరిస్థితి బలం ఏదో మీకు తెలియదు. దాన్ని నేను చూడకపోతే మేము చూసిన పైన ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు మీ బలం మీకు తెలియదు. వాస్తవంగా ఏంది అన్నా అంటారు. కానీ సమయం వచ్చినప్పుడు ఎంత దూరం ఎగరడానికైనా, ఎంత ఎత్తు ఎగరడానికైనా, ఎంత కొండని పిండి చేయడానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళు ధర్మవరం. అంత బలం మీలో ఉంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తీరా పడద్దండి. ఎట్లాంటి వారికైనా ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని చెప్పట్లు కొట్టి భుజం తట్టి ముందు నడిపించాలి, బయట సిద్ధంగా ఉంటారు అనే విషయాన్ని ఉన్న సమయాన్ని సరైన రీతిలో ఉపయోగపెట్టుకుని రేపు పొద్దున రాబోయే ఎలక్షన్ లో ఒక బ్రహ్మాండమైన ఎలక్షన్ ని మనం చేయబోతున్నాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాలని మీరు ఒక్కొక్కరికి పేరు తెలియజేస్తూ, మరి దాంతో పాటు ఇంత మంచి అవకాశాన్ని, ఇంతమందిని కలుసుకునే అవకాశాన్ని నాకు కలిగించిన వాల్మీకి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే అందరు ఇంతమంది కలవడానికి కూడా మీరు ఎందుకు కృషి, మీరు పూర్తి స్థాయిలో చేశారు, సమయాన్ని ఇక్కడ వెచ్చించారు. అదే రకంగా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది మొట్టమొదటి అడుగు. ఇందాక ఈ అడుగు మరిన్ని అడుగులు కావాలా, వాల్మీకులు అనేవారు మరింత బలం తెలియజేసరికి కావాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.